నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అందరికీ సుపరిచితులే. కాస్త ఆలస్యం అయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మతో చేయటం చాలా సంతోషంగా ఉంది. పండగలకు సంబంధించి ప్రతి విషయాన్ని కూలంకుషంగా చర్చించి మీకు పూర్తి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు దివ్యరమణ చక్రవర్తుల గారు. చాలా అంటే చాలా ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటారు. మనం కూడా ఎంత ప్రశాంతంగా ఉండగలమా అనిపిస్తుంది అమ్మని చూస్తే. వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకోవాలి? అసలు ఎందుకు జరుపుకోవాలి? దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? మరి అన్ని ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలలో ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలలో మనం ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు. మరి ఈ వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఎందుకు ప్రత్యేకత? ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులైంది. మీరు బిజీగా ఉండటం, ఎక్కడ టైం దొరక్కపోవటం. పోనీ ఇన్నాళ్ళకైనా మళ్ళీ న్యూ ఇయర్లో మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాం చూడు. హ్యాపీ న్యూ ఇయర్. సో వైకుంఠ ఏకాదశి రేపు జనవరి 10న వస్తుంది. అందరూ మ్యాక్సిమం మనకి శివరాత్రి రోజున వైకుంఠ ఏకాదశి అసలు ఉపవాసం ఉండని వాళ్ళు ఉండరు నాకు తెలుసు. ఎందుకు వైకుంఠ ఏకాదశికి ఎందుకు అంతటి ప్రాధాన్యత? మామూలుగా మనకి ప్రతి మాసంలో ఏకాదశులు వస్తాయి కదా, 2 వస్తాయి ఏకాదశులు. మరి ఆ ఏకాదశులు కూడా ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు, కానీ దీనికి మాత్రమే కిటకిటలాడిపోతాయి గుళ్ళన్నీ కూడా. ఎందుకు చెప్పండి. ఏకాదశి ఉత్పన్నమైన రోజు అని కూడా అనొచ్చు దీన్ని. ప్లస్ మనకి ఏమంటారు అని అంటే కనుక వైకుంఠ ఏకాదశి అనేసరికి మోక్షప్రదమైన ఏకాదశి. మోక్షాన్ని ఇస్తుంది, స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. అందరికి కావాల్సింది ఏంటి? మనం ఇక్కడ కష్టపడే దేనికోసం? స్వర్గ ద్వారాలు మన కోసం కూడా తెరుచుకోవాలి. మోక్షం పొందాలనుకునేవారు చాలా తక్కువ మంది, దుర్లభం. మనిషి జన్మలో మోక్షము అనే ఆలోచన రావడం దుర్లభం. అయితే ఈ మనిషికి రావాల్సిన ఆలోచనల్ని ప్రేరణ చేయగలిగేది ఏంటి? ఏకాదశి. ఏకాదశి ఎందుకు అంత పవిత్రమైనది అని అంటే కనుక శ్రీహరి నుంచి ఉత్పన్నమైనది కాబట్టి. ఇవాళ రోజున అందరి దేవతలతోటి భూమి మీదకి వేంచేస్తాడు. అది కూడా శ్రీరంగ క్షేత్రంలో అని పేరు. అయితే మనం చూస్తే కనుక మనకి ఉత్తర భారతదేశంలో అంతా వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో అంతా చేసుకుంటారు. ఉత్తర భారతదేశంలో చూస్తే అసలు ఎక్కడా కనిపించదు. నేను పోయినసారి ద్వారకా వెళ్ళాను వైకుంఠ ఏకాదశి అని. ద్వారకా వెళ్తే ద్వారకాలో అసలు వైకుంఠ ఏకాదశికి ఏం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం లేవు. మామూలుగా వెళ్ళాము, ద్వారకాలో దర్శనం చేసుకున్నాము, అక్కడ తిరుపతి చేసాము, వచ్చేసాము అలాగా. కానీ అదే శ్రీరంగం వెళ్ళినప్పుడు వైకుంఠ ఏకాదశికి విశేషమైన ఉత్తర ద్వార దర్శనం. అక్కడ ఏంటి, పెరుమాళ్లే బయటికి వస్తారు. బయటికి వచ్చి ఇక్కడ మీరు ఇక్కడంతా చూస్తే దేవాలయాల్లో ఏంటి అని అంటే కనుక మీరు ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి పెరుమాళ్ళని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, శ్రీరంగంలో ఏంటంటే పెరుమాళ్ళు ఆళ్వాళ్ళతో సహా ఆయనే బయటికి వచ్చి మనకి దర్శనం ఇస్తారు. ఓకే, భక్తులకి దర్శనం ఇస్తారు. ఇచ్చి ఆయన పురపాటుతో పాటు లోపలికి వచ్చి మళ్ళీ ఉత్తర ద్వారం క్లోజ్. అలా ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ జరుగుతుంది. అయితే అనేక మంది దేవతలు అని అంటే అనేక మంది దేవతలు ఎంతమంది ఉన్నారు మనకి? 3 కోట్ల మంది దేవతలు. ముక్కోటే కదా. అయితే ఈ 3 అనేక మంది అనంతమైన దేవతల్ని 3 కోట్లుగా విభజించారు అని అంటే గనక ఇది మనకి శాస్త్రంలో ఇచ్చిన ప్రమాణమే కదా. ఈ ప్రమాణం అందుకని ఇది 3 కోటి దేవతలతోటి వచ్చి ఆయన నారాయణుడు స్వయంగా ఎవరికైతే భూమి మీద మోక్షం పొందాలి అని అనుకుంటారో, భగవద్ దర్శనం పొందాలనుకుంటారో వారందరికీ దర్శనం ఇచ్చే రోజు కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశి అయింది. ఈ వైకుంఠ ద్వారాలు ఇవాళ రోజున తెరుచుకుని ఉంటాయి. ఇవాళ రోజున దేవతలకి, మునులకి, అలాగే మధుకైటములు అనే రాక్షసులకు కూడా ఆయన దర్శనం ఇస్తాడట. ఇస్తే వీళ్ళందరికీ దర్శనం ఇచ్చినందుకు గాను అందరికీ మోక్షం వస్తే ఎలాగా అని కూడా మిగతా దేవతలు కూడా బాధపడుతూ ఉన్న కాలంలో అందరూ ఈ ద్వారదర్శనం చేసుకోలేరయ్యా, ఎవరో కొంతమంది ఏటో అటు వెళ్ళిపోతూ ఉంటారు, వీరందరికీ మంచి చేయాలి అనే కోరిక కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, స్వర్గ ద్వార ఏకాదశి, ఇలా దీనికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అనంతమైన నామాలతోటి ఈ ఏకాదశిని పిలుచుకోవడం జరుగుతుంది. ఏకాదశి అనేసరికి అందరం మనం ఏం చేస్తాము, ప్రతి నెల మనకి 2 ఏకాదశులు వస్తాయి. దశమి రోజు పొద్దున్న మధ్యాహ్నం భోంచేసిన తర్వాత రాత్రి భోజనం చేయకుండా ఏకాదశి అంతా వ్రతాన్ని పట్టుతూ మళ్ళీ ద్వాదశి తెల్లారి గట్ల ఏదైనా సద్బ్రాహ్మణుడికి అన్నము లేకపోతే ఆ రోజు తినాల్సిన భోజన పదార్థాలు ఇచ్చి తర్వాత వీళ్ళు భోంచేస్తారు. అంటే ఎవరైనా బ్రాహ్మణుడికి అన్న సంతర్పణ చేసిన తర్వాత వీళ్ళు భోంచేయచ్చు. అలా భోంచేసినప్పుడు ఏకాదశి వ్రతము ఆ ద్వాదశి వ్రతంతో పూర్తవుతుంది. అంటే ఏకాదశి అనేసరికి ఏకాదశి, ద్వాదశి, దశమి సాయంత్రం వరకు ఉన్న ఈ 3 తిథులు కూడా కలిసి రావడం వల్ల ఇది పెద్ద పండగలాగా అవుతుంది. మీకు సంక్రాంతి కానీ లేకపోతే ఇంకే పండగ, దీపావళి కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే ఏంటి, మనం పెద్ద పండుగలుగా చేస్తూ ఉంటాం వీటిని. ఇవన్నీ 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇలా వస్తుంటాయి పండుగలు.
అయితే ఇలా వచ్చేదే ఏకాదశి. అది ప్రతి నెల 2 సార్లు వస్తుంది. అంటే మనకి ఎప్పుడు కూడా ఆహార రీత్యా కూడా మనం ఏంటి ఒక రోజు గనక వారంలో ఒక రోజు ఉపవాసం చేయాలి. అయితే వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తే మీ ఆరోగ్యము సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. అయితే ఆరోగ్యం బాగుండలేకపోతే మన పక్షం రోజుల్లో ఒకసారైనా ఉపవాసం చేయాలి. పక్షం అంటే 15 రోజుల కాలంలో ఒకసారి ఉపవాసం చేయాలి. అయితే మనకి పౌర్ణమి నుంచి అమావాస్య లోపల, అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి లోపల, ఇది పక్షం రోజుల కాలం. అంటే కృష్ణపక్షము, శుక్లపక్షము. ఈ 2 రోజుల కాలంలో ఏకాదశిని ప్రమాణంగా తీసుకొని చేస్తే గనక వీరి ఆరోగ్యము బాగుంటుంది. అయితే ఏకాదశి మహాత్మ్యంలో ఇంకోటి ఏంటి అని అంటే కనుక ఎవరైతే ఈ రోజు ఆహారాన్ని అంటే అన్నాన్ని భుజిస్తారు వారికి సకల పాపాలు వస్తాయట. అందుకని ముక్కోటి దేవతల్ని దర్శనం చేసుకోవాలనుకుంటాం కానీ ముక్కోటి పాపాలు చేయాలని అనుకోం కదా. అందుకని చెప్పి ఇవాళ రోజు అన్నాన్ని పూర్తిగా త్యజిస్తారు. మురాసురుడు అనే రాక్షస సంహారంలో ఏకాదశి తన పాత్రని పోషించింది కాబట్టి మురాసురుడు అన్నంలో ప్రవేశించి ఉంటాడు ఏకాదశి రోజున కాబట్టి అన్నాన్ని వదిలేస్తారు. మురాసురుడు అనేసరికి అన్నం నుంచి ఉత్పన్నమైన వాడు కింద తీసుకుంటాడు. అందుకని ఈ అన్నాన్ని ప్రధాన కేంద్రంగా అన్నాన్ని ఆ రోజు వదిలేయడం జరుగుతుంది. అందుకనే భగవంతుడికి చేసిన నివేదనలో కూడా అన్నాన్ని భిన్నం చేసి నివేదన చేస్తారు తప్ప ఎక్కడ అన్నాన్ని నివేదన చెయ్యరు ఆయనకి. అందుకని ఈ రోజున చేసే నివేదన ఏదైనా కూడా భగవంతుడికి చెందుతుంది. మళ్ళీ తర్వాత ఏం చేయాలండి ఇవన్నీ అంటూ ఉంటారు ప్రసాదాలు. అందుకని ఈ భగవంతుడికి ఏం పెట్టచ్చు, పానీయాలు, పళ్ళు ఇలాంటివన్నీ నివేదన చేసి అవే ప్రసాదంగా స్వీకరించడం. ముద్గాన్నము నివేదన చేసేయచ్చు భగవంతుడికి అని అనుకుంటారు. కానీ అన్ని రోజుల్లో మనకి ధనుర్మాసం మొత్తము ముద్గాన్నమే నివేదన చేస్తాం. అంటే పొంగలి నివేదన చేస్తాం పెరుమాళ్ళకి. ఈ పొంగలి నివేదన ఈ రోజు వచ్చేసరికి ఏమవుతుంది, అది భిన్నం చేసిన అన్నం అవుతుంది. అలాంటి అన్నంతో వండి ఆయనకి నివేదన చేస్తారు. అలా ప్రసాదాలు కూడా చేయొచ్చు ఇవాళ రోజున. ఇలా ఈ ఏకాదశి ప్రత్యేకతలు చెప్పుకుంటూ పోతూ ఉంటే మీరు చూడండి, ఎక్కడ చూసినా కానీ పొద్దున్నే 4 గంటలకు లేచి తెల్లవారు గట్లనే వెళ్ళిపోయి దేవాలయ ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు దక్షిణాయనంలో ఉన్నాం, అంటే రాత్రికాలం మనం ఉన్నది. ఈ రాత్రి కాలంలో అంతా ఏంటి, చీకటి. అసుర శక్తి చాలా ప్రబలి ఉంటుంది, భగవత్ శక్తి మనకి చాలా తక్కువగా ఉంటుంది. సూర్య తేజస్సుతో కూడిన ఉత్తరాయణము ప్రవేశకాలం అయితే మిగతా గ్రహాల యొక్క తేజస్సు బాగా ఉండేది, అంటే రాక్షస గ్రహాల యొక్క తేజస్సు బాగా ఉండే కాలం దక్షిణాయనం. అందుకని చాలా మంది పూజలు, జపాలు, తపాలు ఏమైనా చేయాలంటే చక్కగా పెళ్లిళ్ళని, ఫంక్షన్స్ అని, ఇంకేంటో అని, పండగలని, పబ్బాలని, రకరకాల జన సమూహాలతోటి మనము చాలా మటుకు కాన్సన్ట్రేషన్ లెవెల్ అంత కుదరదు కదా. అయితే ఇప్పటి నుంచి ఏంటి అని అంటే భగవంతుడు లేచి తెల్లారగట్లే మనకి దర్శనం ఇవ్వడం వల్ల ఇక్కడి నుంచి ఆయన తేజస్సు మన మీద ప్రసరిస్తుంది. ఎవరి ద్వారా? సూర్యుడి ద్వారా ప్రసరిస్తుంది. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాము, అంత సాక్షాత్ నారాయణుడు ఎవరు అని అంటాడు భగవద్గీతలో, ఆయనే చెప్తాడు సూర్యనారాయణుడే సాక్షాత్ భగవంతుడు అని అంటాడు. అలా ఈ వైకుంఠ ఏకాదశి రోజు నుంచి భగవత్ ఆరాధన క్రమమే మారిపోతుంది. ఇక్కడ మీకు ఎక్కువగా పండుగలు కనిపించవు, ఇక్కడంతా కనిపించేదంతా భగవత్ ఆరాధన తత్వం పెరుగుతుంది. ఇప్పటి నుంచి మీరు చేసే జపాలు, తపాలు ఏవైనా కూడా పితృదేవతల దగ్గర నుంచి భగవంతుడి వరకు ప్రతి ఒక్కరిని ప్రీతి చేసేవి అయి ఉంటాయి. కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున పితృదేవతలకు కూడా తర్పణాలు ఇస్తారు, వాళ్ళకు కూడా ప్రీతి చేస్తారు. అయితే ఎవరైతే దక్షిణాయనంలో చనిపోయిన వారు ఉంటారో వారంతా ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారట బయట. స్వర్గద్వారాలు తెరుచుకోవారు, పుణ్యాత్ములే అయి ఉంటారు. వాళ్ళంతా పుణ్యాత్ములు అయినా కూడా వెళ్ళాలంటే ద్వారాలు మూసున్నాయి కదా, ఎలా లోపలికి వెళ్తారు వీళ్ళు? లోపలికి వెళ్ళలేరు. కాబట్టి ఈ ఉత్తరాయణంలో వైకుంఠ ద్వార దర్శనం రోజే ఈ స్వర్గద్వారాలు తెరుచుకోవడం వల్ల అందరూ కూడా, ఈ చనిపోయిన ఆత్మలు కూడా వీరికి ముక్తి లభిస్తుంది, స్వర్గద్వారంలో ప్రవేశిస్తారట. అందుకని ఇక నుంచి ఈ 6 నెలల రాబోయే కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలం అంతా వీరు వారి యొక్క సంతతి, వారి వంశాన్ని అభివృద్ధి కోరుకునే విధంగా వారు కూడా, ఆత్మలు కూడా సంతుష్టిగా ఉంటే వారి ఆ వంశాన్ని కూడా అభివృద్ధికి కోరుకుంటాయి. అలా వీరి అభివృద్ధిని కోరుకుంటాయట. అందుకని ఇది వైకుంఠ ఏకాదశి అనేసరికి ఇటు పితృదేవతలకి, ఇటు మనకి అందరికీ ప్రీతిపాత్రమైంది. అయితే భగవంతుడికి కూడా ప్రీతిపాత్రమైందట. సో చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వైకుంఠ ఏకాదశి మనం అందరం కూడా జరుపుకుంటాం, చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఉపవాసాలు కంపల్సరీ ఉంటారు, చాలామంది ఇళ్లలో తప్పకుండా ఉంటారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, ఎందుకు జరుపుకోవాలి, ప్రాధాన్యత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాల్ని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి టాపిక్తో పండగలకు సంబంధించి, సంక్రాంతికి సంబంధించి మరిన్ని విశేషాలు అమ్మ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే.